సుధాకర్ శర్మ గారు ఎండ్ ఆఫ్ ద మనం సంబంధించిన డిబేట్ గురించి డాక్టర్ లక్ష్మీనారాయణ గారు చాలా ఆసక్తిగా మీ ఏదైతే కంక్లూజన్ ఏదైతే ఉన్నదో అది వినాలని కోరుకుంటున్నారు. ఈ విషయంపై లాస్ట్ ఎండ్ ఆఫ్ ది మన డిబేట్ అంటే గోవర్ధన్ సార్ కూడా చాలా సమస్యలు ముందుకు తీసుకొచ్చారు. yes exactly I have represented very good manner సొల్యూషనరీగా మాట్లాడుతున్నారు కాబట్టి ఇది ప్రజలకు 10 మందికి ఉపయోగపడాలనేది మా కోరిక అంతే. yes this is the thing. గోవర్ధన్ గారు చాలా బ్రహ్మాండమైన సూచనలు ఇచ్చారు. ఈ విషయంలో మాత్రం we have to appreciate you and Gordhan sir also because they have given a very good inputs to the Force IST and moreover to the government also. Right now we can conclude the debate with the hot topics from my colleague Chief Advisor Sudhakar Sharma ji. Thank you Jamil ji. At the very outset I would like to thank our dignitaries. Today we are having esteemed panel. Dr. Lakshminarayana garu alage Govardhan garu. నిజంగా వీరిద్దరూ చెప్పినటువంటి పాయింట్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయంటే జస్ట్ యాజ్ ఎ కాయిన్ హ్యాస్ టూ సైడ్స్, ఒక కాయిన్కు రెండు వైపులు ఉన్నట్టు డాక్టర్ లక్ష్మీనారాయణ గారేమో అద్భుతమైనటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతూ ఒక లాంగ్ టర్మ్ ఫ్యూచరిస్టిక్ విజన్ను ప్రవేశపెట్టారు. అండ్ ఇట్ షుడ్ బి మ్యాచ్డ్ సపోర్టెడ్ ఏబ్లీ బై ది ప్రోగ్రెసివ్ ఐడియాస్ ఆఫ్ గోవర్ధన్ గారు. ఈ రెండు గనక ఎప్పుడైతే హార్మోనియస్గా గనక కలుస్తాయో, ఈ రెండు ఆర్గ్యుమెంట్స్ గనక నిజంగా రియాలిటీ ఫామ్లో గనక వస్తాయో అప్పుడు మన అందరూ కూడా అద్భుతమైనటువంటి ఒక విశ్వ నగరాన్ని ఇక్కడ మనం చూడవచ్చని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఎందువల్ల అంటే ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అది సామాన్యమైంది కాదు, చాలా సాహసోపేతమైనటువంటి నిర్ణయం. అభివృద్ధి నిజంగా మన డాక్టర్ లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టు ఫోర్ సైట్స్ టీవీ ఎలా అయితే నిజాయితీగా ఉన్నటువంటి విషయాన్ని ఫోర్ సైట్స్ కూడా బ్రాడ్కాస్ట్ చేయాలని సంకల్పంతో ముందుకు వెళ్తోందో, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క హైదరాబాద్ నగరంకు ఉన్నటువంటి ఒక యూనిక్నెస్ ఏమిటి అంటే ఇట్ కెన్ ఎక్స్పాండ్ ఇన్ 4 ways అండ్ అవర్ గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ ఫుల్లెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ దట్ ప్రివిలేజ్. కాబట్టి ఆ రకంగా వాళ్ళు ఒక లాంగ్ టర్మ్ విజన్తో ఈ నగరాన్ని ఒక అద్భుతమైనటువంటి ప్రొడక్టివ్ సెంటర్గా, డెవలప్మెంట్ సెంటర్గా, గ్రోత్ సెంటర్గా తీర్చిదిద్దాలి అనేటువంటి సంకల్పం నిజంగా ముదావహం. అట్ ది సేమ్ టైం అది ఎలా అవుతుంది అంటే గోవర్ధన్ గారు కొన్ని సూచనలు చేశారు. కాంటెంపరీ టెక్నాలజికల్ డెవలప్మెంట్ షుడ్ ఫైండ్ ఇట్స్ రైట్ ప్లేస్ అని చెప్పారు. నిజమే, మనం వీఆర్ ఆల్ లివింగ్ ఇన్ ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజ్ కాబట్టి ఆల్రెడీ హైదరాబాద్ ఈజ్ ఫోర్జింగ్ అహెడ్ ఇన్ టెక్నాలజీ కాబట్టి అటువంటి టెక్నాలజీ సెంటర్స్ రావాలి. ముఖ్యంగా మనం ఇటువంటి ఏరియాస్లో గ్రీన్ ఎనర్జీస్ యొక్క ఇంప్లిమెంటేషన్ చాలా ముఖ్యం. డాక్టర్ లక్ష్మీనారాయణ గారికి ఈ సందర్భంగా ఫోర్ సైట్స్ ఛానల్ తరఫున ఈ నూతన అభివృద్ధి పథకంలో గ్రీన్ ఎనర్జీస్కి ప్రాధాన్యత ఇవ్వాలి అని ఒక విజ్ఞప్తిని చేస్తున్నాం. ఎందువల్ల అంటే గ్రీన్ ఎనర్జీస్ ఆర్ ది ఫ్యూచర్. అలా మనం ఆ గ్రీన్ మోడల్తో కనుక ముందుకు వెళ్తే టెక్నాలజికల్గా, ఇండస్ట్రియల్గా మనం ఎప్పుడైతే ఒక అడుగు ముందుకు వేస్తామో వీ విల్ న్యాచురల్లీ బికమ్ ఏ రోల్ మోడల్ ఫర్ అదర్ స్టేట్స్ ఇన్ అవర్ ఓన్ నేషన్. అలా ఒక రోల్ మోడల్ లాంటి స్టేట్ మన తెలంగాణ కావాలి అని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ ఐఎమ్ టేకింగ్ లీవ్. థ్యాంక్ యూ సో మచ్. ఒక్క లక్ష్మీనారాయణ సార్కి, సుధాకర్ శర్మ గారికి, జమీల్ గారికి టీవీ ద్వారా చూపిస్తున్న